కదలికలు అక్కడ అనుమానాస్పదంగా ఉండడాన్ని మనం గుర్తిస్తున్నాం. గోడచాటును దాక్కొని నక్కి నక్కి చూస్తున్నాడు అనుమానితుడు. ఎవరో చూశారన్నట్లుగా వెంటనే అక్కడి నుంచి పరారవుతున్నాడు. గోడచాటుకు నక్కిన ఆ వ్యక్తి ఎవరు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, ఇన్ని రోజులైనా ఆ వ్యక్తి ఎవరో ఎందుకు కనిపెట్టలేదు అనే అనుమానాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల అదుపులో ఇప్పటికే చిన్నారి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పోలీసులు విచారిస్తున్నారంటే మరిన్ని అనుమానాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. మనం చూస్తున్నాం, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. సహస్ర హత్య, అత్యంత దారుణంగా సహస్ర హత్య గావించబడిన సమయంలో ఒక 10 ఏళ్ల పాప 20 సార్లు ఒక 10 ఏళ్ల పాపను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన సమయంలో, అదే సమయంలో ఒక వ్యక్తి గోడచాటు నుంచి అక్కడ నక్కి నక్కి చూడడాన్ని మనం గమనించవచ్చు. సీసీటీవీ ఫోటేజ్ తప్పించుకోవడానికి, సీసీటీవీలో రికార్డ్ అవ్వకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో చూసుకుంటూ అతి జాగ్రత్తగా అక్కడి నుంచి జారుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది. బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి చుట్టూ చూసుకొని ఇటువైపు సీసీ కెమెరా ఉందని గమనించి వెంటనే వెనక్కి పోవడాన్ని మనం చూడొచ్చు. స్క్రీన్లో మీరు చూస్తున్నారు, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ఆ వ్యక్తి ఎవరు, అసలు అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ వ్యక్తి కదలికలు ఖచ్చితంగా అనుమానంగా ఉన్నాయి. ఆ వ్యక్తి కదలికలు సాధారణంగా లేవు. అక్కడ ఉన్నవాళ్ళు పని చేసుకుంటున్నారు, ముగ్గులు వేసుకుంటున్నారు, అంతా చేసుకుంటున్నారు. కానీ గోడచాటు నుంచి తొంగి చూస్తూ సీసీ కెమెరా ఉందని గమనించి వెంటనే దూరంగా వెళ్ళిపోవడాన్ని మనం చూడొచ్చు. గోడచాటున దాక్కోవడాన్ని మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం స్క్రీన్లో. చూడొచ్చు. బయటకు వచ్చాడు, ఇక్కడ సీసీ కెమెరా ఉందని గమనించాడు, వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. నిన్నటి వరకు ఎవరో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద రావడాన్ని మనం చూసాం. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మరింత క్లియర్గా, మరింత డీప్గా సీసీ కెమెరా ఫుటేజ్ను అబ్జర్వ్ చేస్తే కనిపించింది, ఇదిగో ఈ వ్యక్తి. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు, అంత కంగారు పడాల్సిన అవసరం ఏమొచ్చింది, వెంటనే అలా దాక్కోవాల్సిన అవసరం ఏమొస్తుంది? పట్టపగలు అందరూ ఉన్నారు, అలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి దాక్కోవాల్సిన అవసరం ఏంటి? చాటుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొస్తుంది? ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏదైనా సంబంధం ఉందా? అసలు ఆ వ్యక్తి ఎవరు, అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ తర్వాత అక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయాడు? ఈ సీసీటీవీ ఫోటేజ్ నుంచి అంటే తప్పించుకోగలిగాడు. మరి ఆ చుట్టుపక్కల ఇంకా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, ఒకవేళ ఆ వీధిలో కాకపోతే ఇంకో వీధిలో ఉంటుంది కదా. ఆ వ్యక్తిని గుర్తిస్తే అసలు ఎటు వెళ్ళిపోయాడు, అసలు ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఎవరు అనే వివరాలు మనం గుర్తించవచ్చు కదా. పోలీసులు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆ వ్యక్తి బయటికి రాలేదు, అంటే వీధిలోకి రాకపోతే, ఒకవేళ కెమెరాలో రికార్డ్ అవుతానన్న కారణంతో వీధిలోకి రాకపోతే పక్క బిల్డింగ్లోకి వెళ్ళాడా, పక్కింట్లోంచి అలా బిల్డింగ్ దాటుకుంటూ వేరే బిల్డింగ్లోకి వెళ్ళిపోయాడా, అలా అక్కడి నుంచి తప్పించుకున్నాడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. మరోవైపు ఆ బాలిక తల్లిదండ్రులు సైతం పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ బాలిక తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు ఎందుకు విచారిస్తున్నారు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అంటే ఏవైనా అనుమానాలా, లేకపోతే ఇంకా వివరాలు తెలుసుకునే ప్రయత్నమా, అంటే గొడవలు ఏమైనా జరిగాయా అనే ప్రశ్న ఆర్టీవీ ఆ తల్లిని అడిగింది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి తల్లిని, ఆ పాపను కోల్పోయినటువంటి తల్లిని ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగింది. ఎవరి మీదైనా అనుమానం ఉందా, ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా అని ఆర్టీవీ ప్రశ్నించింది. అప్పుడు ఆ తల్లి ఏవో చిన్న జతగా ఉండుండొచ్చేమో, కానీ పిల్లల్ని చంపేస్తారా అంటూ మాట్లాడినటువంటి మాటలు. అంత పెద్ద మరీ దారుణమైనటువంటి గొడవలు ఏమి లేవు, కానీ ఒకవేళ ఉన్నా కానీ అలా ఎలా చేస్తారు ఎవరైనా ఒకవేళ ఉంటే అనేటువంటి మాట మనం విన్నాం. ఎలా చూడాలి ఇవన్నీ? మరోవైపు ఒక చిన్న పాపను, ఒక 10 ఏళ్ల పాపని, ఒకవేళ నిజంగా ఏవైనా గొడవలు ఉన్నాయా, ఏదైనా కక్షపూరితంగా చేసిన పని అనుకుంటే ఎవరితో గొడవలు ఉన్నాయో పెద్దవాళ్ళతో, వాళ్ళతో కదా చూసుకోవాల్సింది. ఒక చిన్న పాప, 10 ఏళ్ల పాప, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి పాప, స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పాప, ఒక్కసారిగా తండ్రి ఇంటికి వచ్చేసరికి, అంటే స్కూల్కి వెళ్ళలేదంటూ తెలిసింది, అక్కడెక్కడ బయట కనిపించలేదు, కిందింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అడిగి పాప ఎక్కడుందో చూడమంటే డోర్ లాక్ చేసి ఉంది, డోర్ ఓపెన్ అవ్వడం లేదు.
ఏం జరిగిందా అని ఒక్కసారి వెళ్ళి చూస్తే, తండ్రి వచ్చిన తర్వాత చూస్తే తండ్రికి గుండె పగిలిపోయింది. ఆ పాప ఉన్నటువంటి పరిస్థితి చూసి. బయట ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద ఎన్నో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ చిన్న పాపను, 10 ఏళ్ల పాపను 20 సార్లు కత్తితో పొడిచాడంటే అది కక్ష లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఒక సైకోనా? లేదంటే కొన్ని అనుమానాల ప్రకారం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం చూస్తే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడబోయి ఆ పాప గొడవ చేయడంతో ఆ ఉద్రేకంలో ఏమైనా ఇలా చేశాడా? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి కోణంలోనూ అనుమానించాలి. పోలీసులు చేస్తున్న పని అదే, ప్రతి వాళ్ళు ఇలాంటి కేసుల్లో చేయాల్సిన పని అదే. ఎందుకంటే చాలా కేసుల్లో మనం గండికోట కేసులు లాంటివి కూడా చూస్తున్నాం. సొంత వాళ్ళనే అనుమానించాల్సిన పరిస్థితి, సొంత అన్నలు తల్లిని తండ్రిని అనుమానించినటువంటి పరిస్థితి, చివరికి వాళ్ళ ప్రమేయం ఉందంటూ నిర్ధారణకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఎవరిని అనుమానించకూడదు అనే పరిస్థితి ఉండదు. సొంత వాళ్ళ, బయట వాళ్ళ, లేదంటే ఈ కోణంలోనే చూడాలని మనం చెప్పలేం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? సీసీ కెమెరాలో ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు అంత కంగారు పడుతున్నాడు? డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, మనతో లైవ్లో ఉన్నారు. శిల్ప, ఆ చిన్న పాప తల్లితో మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి వివరాలు తెలుసుకున్నారు, అక్కడ కవర్ చేశారు. శిల్ప, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. శిల్ప, అసలు ఏంటి పరిస్థితి? పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? తల్లిదండ్రులు కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సీసీ కెమెరాలో ఎవరో ఒక వ్యక్తి చాలా ఇన్సెక్యూర్గా బిహేవ్ చేయడం, అనుమానాస్పదంగా బిహేవ్ చేయడం కూడా మనం చూపిస్తున్నాం స్క్రీన్ మీద, ఇప్పటికే కనిపిస్తోంది. సో మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా విచారణకు సంబంధించి? కుకట్పల్లి చిన్నారి సహస్ర కేసు దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా మిస్టరీగానే కొనసాగుతుంది. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నప్పటికీ ఇంకా నిందితులు ఎవరని కూడా ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ కెమెరాల్లో నిన్న ఒక సీసీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. అందులో సహస్ర వాళ్ళ ఇంటి గోడ బయట ఒక వ్యక్తి అనేది కనిపించారు. ఆ వ్యక్తి లోపల ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆమె బయటకు వచ్చి ఆమె ఇల్లు అక్కడ ఊడుస్తుంది. ఆమెను చూసి వెంటనే దాక్కుంటున్నారు. అంటే ఆమె చూడకూడదంటూ కూడా ఒకవైపు చాలా అనుమానాస్పదంగా ఆ వ్యక్తి అనేది తిరిగారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎవరని కూడా పోలీసులు ఆ యాంగిల్లో ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేసినట్లు కూడా తెలిసింది. ఇంకోవైపు చిన్నారి సహస్ర వాళ్ళ పేరెంట్స్ని కూడా నిన్న విచారణ చేశారు. నిన్న సంగారెడ్డి జిల్లాకు వెళ్ళారు. సంగారెడ్డి కుకట్పల్లి పోలీసులు సంగారెడ్డి జిల్లాకి వెళ్ళి అక్కడ చిన్నారి సహస్రకు సంబంధించినటువంటి ఆ రోజు మొత్తం ఏం జరిగింది, ఆ రోజు వాళ్ళ డాడీ మెకానిక్గా వర్క్ చేస్తుంటాడు, ఆయన ఏ టైంకి బయటకు వెళ్ళారు, అదేవిధంగా తల్లి ఏ టైంకి బయటకు వెళ్ళారు, మొత్తం అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళు ఎంతసేపు ఇంట్లో ఉన్నారని కూడా మొత్తం కూడా విచారణ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 5 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరు హత్య చేశారనేది కూడా ఎలాంటి ఆధారాలు ఇటు పోలీసులకు లభ్యం కాలేదు. దీంతో ఒకవైపు ఒక సస్పెండ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొన్నటి వరకు సంజీవరావు అనే వ్యక్తి చేసి ఉంటారంటూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలకు తగ్గట్టు ఒకవైపు అక్కడ ఆధారాలన్న ఎలాంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. దీంతో మరోసారి ఎస్ఓటి పోలీసులు దాదాపు 2 సార్లు అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి 2 సార్లు విచారణ చేశారు. శాస్త్ర తెలుసా, శాస్త్ర వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తారు, గతంలో ఎవరైనా చుట్టాలు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారంటూ కూడా పలుసార్లు విచారణ చేశారు. అయినప్పటికీ పోలీసులకు ఎలాంటి క్లూ కావచ్చు, ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. మరోసారి నిన్న కుకట్పల్లి పోలీసులు మరోసారి ఇటు తల్లిదండ్రుల విచారణ చేశారు. ఎందుకంటే మొదటి రోజు ఫార్మాలిటీ కోసం చేశారు, కానీ ఆ రోజు మొత్తం కూడా కొంచెం హడావుడి అది మొత్తం ఉండడంతో ఆ రోజు పూర్తి స్థాయిలో చేయలేదు. మొన్న ఒక రోజు విడివిడిగా చేశారు. నిన్న కలిసి అటు తల్లిని తండ్రిని ఇద్దరిని కలిపి నిన్న విచారణ చేశారు. ఈ విచారణలో కూడా కీలక అంశాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు తను ఏ టైంకి వెళ్ళారు, చిన్నారి సహస్రాన్ని ఒకదాన్ని ఎందుకు ఇంట్లో పెట్టి వెళ్ళారని కూడా ప్రస్తుతం అయితే విచారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే వాళ్ళ డాడీ మెకానిక్గా వర్క్ చేస్తున్నారో ఆయన ఏ టైంకి వెళ్ళారు, మళ్ళీ ఏ టైంకి 12:30 సమయంలో మళ్ళీ ఇంటికి వచ్చినట్లు కూడా తెలిసింది. సో ఇంటికి రావడానికి గల కారణాలు అంటే ఎవరు కాల్ చేశారు, అదేవిధంగా తన తల్లి ఏ టైంకి బయటికి వెళ్ళింది, మొత్తం కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. ఇంకోవైపు మొన్నటి వరకు సీసీ కెమెరాలో ఎవరు బయట వ్యక్తుల ప్రమేయం లేదు, ఎవరు కూడా బయట వ్యక్తులు లోపలికి వెళ్ళినట్టు కూడా గుర్తించలేదు. కానీ నిన్న విడుదలైనటువంటి సీసీ కెమెరాలో మాత్రం ఒక బయట వ్యక్తి చాలా అనుమానాస్పదంగా అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా కంటపడకుండా అటు లోపలికి వెళ్ళే దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. దానికి సంబంధించి ఆ వ్యక్తి ఎవరు,
ఆ వ్యక్తి లోపలికి వెళ్ళాడా లేకుంటే ఎటు వెళ్ళారని కూడా ప్రస్తుతం ఆ వ్యక్తి పైన ప్రస్తుతం అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరని కూడా ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నారు. ఆయన వెళ్ళినటువంటి ఏదైతే రూట్ ఉంటుందో దానికి సంబంధించి ఆ మార్గంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. దాదాపు 5 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరని కూడా మిస్టర్ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసి, ఎందుకంటే ఒకవైపు రెస్ట్రిక్టెడ్ ఏరియా బిల్డింగ్లోకి ఎవరిని కూడా అలో చేయలేదు, అలాంటిది వేరే వాళ్ళు వచ్చి ఏ విధంగా వెళ్తారు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిల్డింగ్ లోపల ఉన్నటువంటి ఎవరైనా చేసిండాలంటూ కూడా చేసే ఉంటారంటూ కూడా మొదట పోలీసులు ఒకవైపు అనుమానం వ్యక్తం చేశారు. కానీ నిన్న విడుదలైనటువంటి సీసీ కెమెరాలో బయట నుండి ఒక వ్యక్తి అనేది గేటు దగ్గర కొంచెం అక్కడ ఎవరిని కంటపడకుండా కొంచెం దాచుకొని కొంచెం చాలా అనుమానాస్పదంగా లోపలికి వెళ్ళారు. సో ఆ వ్యక్తి పైన ప్రస్తుతం ఎవరు ఏంటి ఎక్కడి నుండి వచ్చారు మళ్ళీ ఏ టైంకి మళ్ళీ బయటికి వెళ్ళాలని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నారు. దానికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఏంటి మొత్తం కూడా ప్రస్తుతం అయితే కూపీలాగే